अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तन्नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये गुरुस्थितः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। ఇవాళ ఈ వేదిక విశేషమైనటువంటి స్వామివారి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహ పరంపరతో తొలగిసలాడుతోంది. కారణం ఏంటి? ఎక్కడి నుంచిన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్ప వారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతనం అలా వైభవం కనిపిస్తోంది. అందరి పుస్తకాల్లో వేదిక మీద ఉన్న అందరి దగ్గరలో కూడా అందరి చేతుల్లో కూడా ఆ పుస్తకం మెరిసిపోతుంది. అలా మెరవడానికి కారణం రామకుమారి గారు, మాన్యశ్రీ వారితో పరిచయం నేను అదృష్ట భాగ్యంగా గొడవల పుస్తకం విశేషంగా భావిస్తున్నాను. దీనికి నాంది చెప్పవలసిన అవసరం నాకుంది. కొంపెల్ల రామకృష్ణమూర్తి గారిని నాతో పాటు కొవ్వూరు సంస్కృత కళాశాలలో చదువుకున్నారు. వారు నేను సింగరేణి కాలేజ్ విద్యా సంస్థల్లో సహోపాధ్యాయులుగా చేసినప్పుడు ఆయన మంచి సహజ కవి, చాలా మంచి ఆస్తికులు, మంచి పండితులు, కవి కూడా. ఆయన ఆశ కవిత ద్వారంతో ఏవో పుస్తకాలు గేయాలు పద్యాలు రాస్తుండేవాడు. నేను సంస్కృతంలో రాస్తుండేవాడిని. మేమిద్దరం కవి సమ్మేళనంలో పాల్గొంటూ ఉండేవాళ్ళం. అలా నాకు ఆయనతో బాగా పరిచయం. ఈ మధ్యన అంటే సుమారు ఒక 4-6 నెలల క్రితం ఆయన ఒక పుస్తకం పంపించారు. భజగోవిందం, తర్వాత భారత నీతి మంజరి కదండి, భారత నీతి, ఇలా చాలా పుస్తకాలు రాశారు. అందులో పుస్తకాలు పంపించి నాకు మీరు చూడండి పుస్తకాలు, మీ అభిప్రాయం చెప్పండి, మీరు చూస్తే నాకు సంతోషం, మీరు బాగుందంటే నాకు చాలా సంతోషం ఇస్తున్నారు. పుస్తకం కంటే కూడా పుస్తకం అటు ఇటు చూసినప్పుడు అండి ఆ పుస్తకం ఏంటో తెలుస్తుంది. లోపల చూడక్కర్లా, ఆ పుస్తకం మొదటి పుట చివరి పుట అవి చూస్తే తెలుస్తుంది. భజగోవిందం పుస్తకంలో శంకరాచార్య వారు వారి శిష్యులు అద్భుతంగా చిత్రీకరించారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటి పుస్తకం నేను కూడా ఎందుకు రాయకూడదు అని. వెంటనే ఆయనతో మాట్లాడాను. వారు రామ్కుమార్ గారి చిరునామా చెప్పారు. సరిగ్గా ఆ సమయంలో నేను హైదరాబాద్లో మా అబ్బాయి వాడి ఇంట్లో ఉన్నాను. సరే ఇంకా లోపల సిగ్నల్స్ రావట్లేదు సరిగ్గా, చందానగర్. సరే బయటకు వచ్చిన తర్వాత రామకుమార్ గారి నంబర్కి చూశాను. ఆయన పాపం వెంటనే చరవాణి ఇచ్చారు. నేను ఇలా మూర్తి గారు చెప్పారండి, మీ పరిచయం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అని. అంటే ఆయన మొట్టమొదటి అడిగే ప్రశ్న అదే ఒకటే, నేను ఎవరో అని తెలీదు, చరవాణి ద్వారా సంభాషణ అంతే, మీరు ఏం రాద్దాం అనుకుంటున్నారు అన్నారు. నేను ఇంకా అసలు ఆలోచించుకోలేదు. అప్పుడు సుందరకాండ రాద్దాం అనుకుంటున్నాను అన్నారు. సుందరకాండ అంటే ఏమిటి, ఎలా రాస్తారు? ఎందుకంటే సుందరకాండలో పుస్తకాలు చాలా వచ్చాయి. గ్రాంథికల్లో రాశారు, వ్యాఖ్యానాలు రాశారు, ఎన్నో వచ్చాయి. అసలు రామాయణమే సంస్కృత రామాయణాలు 16 ఉన్నాయిట. ఆచార్యనారాయణ, విచిత్ర రామాయణం, ఆనంద రామాయణం, వశిష్ఠ రామాయణం, విశ్వామిత్ర రామాయణం ఎన్నో ఉన్నాయి, హనుమతి రామాయణం. మరి అలా ఏం రాద్దాం అనుకుంటున్నారంటే నాకు అనిపించింది మీరు ఎలా రాయమంటారని అడిగారు. ఎందుకంటే వాళ్ళు ఆయన ప్రచురణకర్తలు, వారి అభిరుచిని తెలుసుకుని నేను రాయడం నా సముచితంగా ఉంటుంది. అప్పుడు ఆయన అన్నారు, ఇంతకుముందు చాలా పుస్తకాలు వచ్చేయండి, ఏ పుస్తకంలో కూడా అందరికీ అందుబాటులో లేదు, ఆ వ్యావహారిక శైలిలో లేదు. కేవలం చదువుకున్న వాళ్ళు, పండితులు, బాగా కాస్త రామాయణం అధ్యయనం చేసిన వాళ్ళు, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉన్నాయి తప్ప సామాన్య జనానికి రామాయణం అంటే ఏమిటో తెలియని వాడికి, సుందరకాండ అంటే ఏమిటో తెలియని వాడికి అర్థమయ్యేటో మీరు రాస్తే బాగుంటుందన్నారు. ఇంకా నాకు స్వామి స్ఫూర్తినిచ్చారు. సరే ఏలూరు వచ్చిన తర్వాత శ్రావణ శుద్ధ పాఠ్యమే నా జన్మతిథి, ఆ రోజు ప్రారంభించాను. అసలు నేను రాశానని చెప్పడం కాదు, అది స్వామి రాయించారంతే. ఎందుకంటే ఒక్కొక్కసారి రాసేటప్పుడు 11-12 అయ్యేది. మళ్ళీ అనుష్ఠానం తెల్లవారుజామున లేవాలి.
అయినా సరే ఆయన స్వామి మనసులో పెట్టుకుని కాస్తుండేవాడిని. ఆ సర్గ పూర్తయితే కానీ లేచేవాడిని కాదు. మధ్యలో లేవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే సర్గ మధ్యలో ఏవో భావాలు వస్తాయి. తర్వాత పడుకున్న తర్వాత అనిపించింది ఈ శ్లోకానికి ఇలా రాయకుండా ఇంకో రకంగా రాస్తే బాగుంటుందని. అలా ఒక్కొక్క శ్లోకం 2-3 సార్లు రాసించేది. ఏది బాగుందో చివరిలో తెలియదు. అలా తయారైంది స్వామివారి ప్రసాదం. అద్భుతమైన ప్రసాదం. బుద్ధిఫలం యశో ధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమస్మరణాత్మలే. అంటే స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఎక్కువ. ప్రత్యక్ష సాక్ష్యం, ప్రత్యక్ష నిదర్శనం కూడా నాకు ఉంది. కారణం అంటే మా అబ్బాయికి సత్సంతానం కలగడం కోసం నేను చాలా 2-3 సార్లు చేశాను. కారణ విధిగా చేశాను. కొన్నాళ్ళు ఒక రోజులో పూర్తి చేశాను. 68 సర్కులు, పట్టాభిషేక సర్కులతో 70 సర్కులు 2-3 రోజుల్లో చేశాను. ఇలా చేసిన తర్వాత స్వామి అనుగ్రహం ఏంటంటే మా మనవడు వాడు ఇంకా హనుమంతుడే అనిపిస్తుంది అన్నమాట. వాడు ఎక్కడ ఎలా ఎగురుతుంటాడు తెలియదు. అలా స్వామివారి ప్రసాదం అది. ఇంకా పుస్తకం గురించి చెప్పాలంటే ఆయన చెప్పారు శ్రీనివాస శాస్త్రి గారు. అంతకంటే గొప్పగా నేనేం చెప్పలేను. కారణం ఏంటంటే ప్రవచనం చెప్పడంలో అందులో స్వామివారి గురించి చెప్పాలంటే ఆయన ఆలోచన చేస్తారు స్వామి. అలా చెప్పారు సరే. యత్రాస్తి భోగో నచత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నచత్ర భోగ, శ్రీ మారుతే సేవన తత్పురాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. పరాశర సమితిలో పరాశర వారు చెప్పారు స్వామివారి గురించి. భోగం అంటే సౌఖ్యాలకు ఆసక్తి ఉన్న చోట మోక్షంపై కోరిక ఉండదు. మనకు తెలుస్తుంది కదా మన అనుభవంలో. మోక్షం మీద ఆసక్తి ఉంటే భోగాల మీద అసలు కోరిక ఉండదు. జటీశ్వరులు ఎలా ఉంటారు చెప్పండి. కానీ హనుమంతుడిని సేవిస్తే భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ, 2 కర్రమవుతారే. చేతిలో ఉసురు పళ్ళు ఉన్నట్టే, ఎప్పుడు కలిసినప్పుడు నోట్లో వేసుకోవచ్చు. అలా అంత మహానుభావుడు. మరో విశేషం ఏంటంటే సుతరాం ఆర్ద్రియతే ఇది సుందరత, నష్టద్రవ్య లాభోగి సుందరత, నష్టద్రవ్య లాభోగి సుందర పరికిచ్యతే. ఈ 2 కూడా రామాయణానికి వ్యాఖ్యానం రాసిన గోవిందరాయ స్వామి వారికి విశేషమైన నిర్వచనాలు. వాటిని బట్టి చూస్తే ప్రతి అక్షరం సుందరమే. 39వ సర్గలో 4వ శ్లోకం ఉంది. సుందర మంత్రం అంటారు. స్వమస్వీకార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నాయ దుఃఖ క్షయకరోభవ. రోజు 16 సార్లు ఈ శ్లోకాన్ని 16 రోజుల పాటు దీక్షగా పూర్వఫల దీక్షతో చేసినట్లయితే అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి అని సుందర మంత్రంలో చెప్పిన విషయం. తర్వాత వ్యాఖ్యాకర్తలు వ్యాఖ్యానకారులు కూడా చెప్పారు. గణపతి మైసూరు గదపేట అధిపతులు ఆయన ఒకసారి ఏలూరులో గణపతి దత్తక్షేత్రంలో చెప్పారు. గణపతి సత్యనారాయణ స్వామి చెప్పింది ఏంటంటే దీన్ని పూర్వఫల దీక్షగా తీసుకుని చేసినట్లయితే, పారాయణ చేసినట్లయితే తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి హనుమాన్ మంత్రం అంటారు దీన్ని. స్వం అస్మిన్ కార్యనియోగే ప్రమాణం హరిసత్తమా. హే హరిసత్తమా, ఓ ఆంజనేయ స్వామి, అస్మిన్ కార్యనియోగే ఈ కార్య నిర్వహణలో ఆయన చేసిన కార్యం సామాన్యం ఏంటండి. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటాడు. సులభంగా అమ్మవారిని దర్శించాడు. అమ్మవారి దర్శనం కలక్కపోతే బాధపడుతూ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ నిదేక్ష నమోస్తు చంద్రార్క మరుగణేక్ష అని ఒక్కసారి ధ్యానమగ్నుడు ఆయన్ని స్వామిని ప్రార్థించి తర్వాత అశోకవనానికి వెళ్ళాలని ఆయనకి ఆలోచన వచ్చింది. ఆలోచించింది ఎవరు? స్వామి. అంతపురం అంతా వెతికాడు, ఎక్కడ కనపడలేదు అమ్మవారు. అశోకవనానికి వెళ్ళాడు, అక్కడ అమ్మవారిని దర్శించాడు. శ్రీరామముద్రికను అమ్మవారికి ఇచ్చి ఆమె దుఃఖాన్ని పోగొట్టాడు. అమ్మవారు సంతోషించి తన చూడాలని ఇచ్చి శ్రీరాముడి గురించి ఆయన దుఃఖాన్ని పోగొట్టమంది. ఈ 2 చేసే సాహసం ఆయనకి తప్ప ఉండటం లేదు. అందుకని అమ్మవారు అంటారు, ఒక గరుత్మంతుడికి, నీకు, వాయుదేవుడికి తప్ప ఇంకెవరికి ఇంత సాహసం చేసే అవకాశం ఉండదు అని అమ్మవారు ప్రశంసిస్తూ చెప్పిన శ్లోకం ఇది. త్వం అస్మిన్ కార్యయోగే ప్రమాణం హరిసత్తమా. హే హరిసత్తమా, అస్మిన్ కార్యయోగే ఈ సాహసమైన కార్యాలు నిర్వహించడంలో ప్రమాణం త్వమేవ, నీకు నువ్వే ప్రమాణం. మరొకటి సాగరం ఎవ్వరూ లేదు. గగనం గగనాకారం సాగర సాగలోపమహ అని అనన్వయాలంటారు ఉంటారు అలంకార శాస్త్రంలో. అలా దానికి అదే సాటి, ఆయనే సాటి. అలాంటి వాడు హనుమంతుడు. అంతేత 2వ పదంలో ఏం చెప్పారు? హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరోపవ. ఓ హనుమ,
నిన్ను ఎవరైతే స్మరిస్తారో, నిన్ను గురించి ఈ శ్లోకాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ యొక్క దుఃఖాన్ని పోగొట్టు అని అమ్మవారు సుందర మంత్రాన్ని అందించారు మనకి. అలాంటి సుందర మంత్రం, ఇలాంటి మంత్రాలు ఇంకా కొన్ని ఉన్నాయి. జయ చతిబలో రామో లక్ష్మణస్య మహాబల, రాజా జయతి సుగ్రీవో రామస్య దాసః రామస్య అక్లిష్టకర్మణ, రామస్య అక్లిష్టకర్మణ దాసోహం కౌసలేంద్రస్య, అక్కడే వస్తుంది రామస్య అక్లిష్టకర్మణ, దాసోహం కౌసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం దేహంతా మారుతాత్మజ నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. అక్కడ ఆయన యొక్క గొప్ప స్థానం ఏంటంటే రుద్రాంశ సంతులు ఉంటే ఆయన నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్, రావణాసురుడు 1000 మంది అయినా సరే నా ముందు నిలవలేరు, ఎందుకు పనికిరారు అని అంత నిర్ద్వంద్వంగా ఆయన చెప్పాడంటే రుద్రుడు కాదు రవి చెప్పగల చెప్పండి. అక్కడ శివకేశవులు ఇద్దరు అక్కడ ఉన్నారు. ఇక్కడ యుద్ధకాండలో మొదటి సరుకులో రాముడు శ్రీరాముడు ఆంజనేయ స్వామి కౌగులించుకున్న విశేషమైన శ్లోకం అది ఘట్టం. అందులో 14 శ్లోకాలు. శ్రీరాముడు చెప్తాడు, నాయన హనుమ నీకు ఇంతకంటే నేను ఇవ్వలేను, నీకు రుణగ్రస్తుని, ఆ రుణం తెచ్చుకోవాలంటే ఎందుకంటే నేను ఇవ్వలేనని ఆయన కౌగులించుకుంటాడు. రామాంజనేయ అడిగిన దృశ్యం అది విశేషమైనది. ఆయన శివుడు, ఈయన కేశవుడు, శివకేశవ అద్వైత తత్వం మనకు కనిపిస్తుంది. ఇంకా చివర పంచముఖాన్ని ఆయన అడిగారు. ఆ చివర అటు ఇటు కవర్ పేజెస్లో ఎలా వేస్తే బాగుంది ప్రతిదీ ఆయన అడిగేవారు. నిజంగా ఆయన నేను రుణపడవచ్చు ఒక రకంగా. స్వామివారు వారి చేత నాకు చెప్పించారు. ఇక్కడ పంచముఖాన్ని స్వామి వందే వానర నారసింహ కగరా క్రోడాశ వస్త్రాంకితం నానాలంకరణం త్రిపంచనేరం దేదీప్యమానం రుచ హస్తాబ్దే రసిఖేట పుస్తక సుధా భాండం కుశాద్రీహరం ఖట్వాంగం ఫణివృక్ష ధృదశభుజం సర్వారి గర్వాపహం. గొప్ప మంత్రం పంచముఖాంజనేయ స్వామి యొక్క మంత్ర శ్లోకం ఇది. అలాంటి చివర పంచముఖాంజనేయ స్వామి చెప్పడం దాని కింద శ్లోకం నేను అడిగినట్టే వేశారు ఆయన. రామకుమారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, సహస్ర ధన్యవాదాలు. నేను అనుకున్న రీతిలో పుస్తకాన్ని రూపకల్పన చేసి, అసలు నాది మొదటి పుస్తకం. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏవో టెక్స్ట్ బుక్స్ రాశాను. తర్వాత చిన్న పుస్తకాలు జాగృతికి ఋషిపీఠానికి వ్యాసాలు రాస్తుంటారు తప్ప ఆధ్యాత్మిక గ్రంథాన్ని రాయడం మొదటిది. అంతేతనే ఇంత హడావిడిగా మా అబ్బాయి, మా కోడలు, తర్వాత మా బంధువులు అందరూ, మా అక్క, మా వీళ్ళందరూ ఉన్నారు. అందరి సమయం నిన్న మా మనవడు పెళ్ళైంది గౌతుడు. అంటే ఆ సందర్భంలో అందరూ ఉంటారు. ఇవాడు పెట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ఇవాడు కొంచెం అందరికీ అలసటే, కానీ అందరికీ శ్రమ కలిగించారు. అందరూ ఏమనుకోకండి, బాగా అనుగ్రహం ఇది. అంటే ఈ విధంగా పుస్తకం అందంగా తీర్చిదిద్దడంలో ఆయన ఎంతో శ్రమపడి వ్యక్తి పబ్లిషర్స్ అధినేత రామకుమారి గారు నేను అనుకున్న రీతిలో పుస్తకాన్ని అందించారు. వారికి మరోమారు ధన్యవాదాలు సమర్పిస్తూ స్వస్తి. కార్యక్రమం ఇంచుమించుగా చివరిలోకి వస్తుంది. మాస్టర్ గారు ఇందులో అశోకవనం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు. ఒక 2 నిమిషాలండి దయచేసి ఏమనుకోకండి. ఎందుకంటే మన వాళ్ళు అనుకుంటారు, చాలా మంది ఇటీవల కాలంలో క్రిస్టియానిటీలో విపరీతంగా వాళ్ళకి నోటుకొచ్చింది మాట్లాడటం, చెట్ల చుట్టూ పొట్ల చెట్టు ప్రదక్షిణాలు చేస్తారని చెప్పారు. మనం చేయడం జరుగుతుంది. 12 సంవత్సరాల క్రితం ఇదే ఏలూరుకి రామోజీ ఫిల్మ్ సిటీ ఈనాడు అధినేత రామోజీరావు గారు ఏలూరు వచ్చారు 12 సంవత్సరాల క్రితం. ఎందుకు వచ్చారంటే ఆయన చేతిలో చాలా మంది ఉంటారు, మహామంత్రవేత్తలు, తంత్రవేత్తలు, వీళ్ళందరూ చాలా మంది ఉంటారు. ఆయన ఏలూరులో ఒక కేసు నిమిత్తం వచ్చాడు. ఆయన ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో జడ్జి గారికి సంప్రదింపులు జరిగాయి. ఆయన వచ్చాయని పెద్ద మనిషి వదిలేసేసేయండి, హైకోర్టుకి కేసు ప్రొసీడ్ అని చెప్పి రాసిస్తే ఆయన వెళ్ళిపోతారంటే ఆ జడ్జి గారు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఏదైనా సరే అతన్ని ఏలూరులో బోర్లో నుంచే పెట్టాడనే పేరు నాకు రావాలనేటటువంటి ఉత్సాహంతో ఆయనండి నేను వదిలిపెట్టను అని చెప్పారు. నడిచింది. తెల్లవారుజామున 2:30కి ఆయన సెక్యూరిటీ తోటి చాలా కాన్ఫిడెన్షియల్గా ఏలూరు వచ్చాడు. ఆయన మా గురువు గారు ఒక ఆయన ఫోన్ చేశాడు, మహాదేవ ఉపాసకుడు. ఆయన ఈ నిమిషంలో రామోజీ నేనేం చేస్తాను, నేను బద్రీనాథ్లో ఉన్నా, నేను ఏలూరు నరసింహ అని చెప్పిన ఒకడు ఉంటాడు, వారికి ఫోన్ చేస్తాను. అశోక చెట్టుకి 12 ప్రదక్షిణలు చేసి
4 ఆకులు నీ జేబులో వేసుకుని వెళ్ళి కారులో కూర్చోమన్నాడు ఆయన. అని నాకేదో చెప్పాడు, నీ వరకు నువ్వు ఇది చేయరా అన్నాడు. అంతే, అయిపోయింది. 10ంటికి ఈయన కారులో ఎంటర్ అయ్యాడు. మొత్తం మీడియా అంతా రెడీగా ఉంది దిగితే ఫోటోలు తీయడానికి. అప్పుడు కూడా టీపీ గారు దిగారు. నేను వెనక దగ్గర అన్నాడు. ఈయన 3వ కేసు పెట్టుకున్నాడు. ఇద్దరిని పిలిచాడు. ఇద్దరిని పిలిచిన తర్వాత జడ్జి గారు ఆటోమేటిక్గా కనపడాల. ఆలాక్షరంగా ఆయన ఉన్నటువంటి ఒక పెద్ద బ్లడ్ బాక్స్ నన్ను అర్జెంట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయమని, ఆ కేసు పెట్టమని ట్రాన్స్ఫర్ టు హైకోర్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమిటండి అశోక చెట్టుకి అంత గొప్పతనం అడిగా. ఒకసారి పైనుంచి కింద చూడరా అన్నాడు ఆయన. చూస్తే అశోక చెట్టు ఆకులన్నీ కిందకుండి శ్రీచక్రంలా ఉంటుంది. అశోక చెట్టు శ్రీచక్రమే. ఎందుకనంటే హనుమంతుడు, మీరందరూ పెద్దవాళ్ళు మీ ముందు మాట్లాడే అర్హత నాకు లేదు, గురువుగా చెప్పింది నేను చెప్తున్నా. హనుమంతుడు బ్రహ్మాస్త్రం చేత బంధించబడి రావణాసురుడి దగ్గరికి తీసుకువెళ్ళి తన వాలాన్ని వెనకాల అనేక రకాలైనటువంటి చమురు పుట్టలతో కట్టి తగలబెట్టి ఈ శిక్ష ఆకాశకు కూడా అనుభవించడానికి కారణం అశోకవనాన్ని ధ్వంసం చేసిన కారణం చేస్తే ఆకాశకు శిక్ష అనుభవించాడు ఆయన. అదే అశోక చెట్టు గొప్పతనం. కాబట్టి అంత గొప్పతనం పిచ్చివాడ నీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఉంటే దాని చుట్టూ ప్రదక్షిణ చేయమన్నాడు ఆయన. ఎందుకంటే ఇందులో మాస్టర్ చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని తెలియజేశాను. ఇప్పుడు రామ్ కుమార్ గారితో మాట్లాడవలసింది పోతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నాం రామప్రసాద్ గారికి, మా ప్రియమైన మాస్టర్ లక్ష్మీనరసింహ గారికి, లక్ష్మణ శాస్త్రి గారికి, శ్రీనివాస్ గారికి, వేది ముందు ఉన్న వేద స్వరూపైన పెద్దలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. నాకు ఈరోజు చాలా సంతోషం ఏమంటే వెంకటరామయ్య గారి అబ్బాయి